అరకు పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి మండల గిరిధర్రావు గారు కొత్తపల్లి గీత గారికి తమ యొక్క మద్దతును మీడియా ద్వారా ఈ రోజు సాలూరు ఘనసాయి గెస్టిన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని, కావున నేను కూడా గీతా మేడం గారికి నా యొక్క పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను అన్నారు. నా యొక్క అభిమానులు, గిరిజనులు, యువత అందరూ కూడా ఆమె కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా గుర్తు బెల్ట్ కావున తిరిగి కష్టపడ్డాను. కానీ గిరిజన గ్రామాల్లోకి వెళ్ళినా సరే సరైన ఆదరణ లేదు. అందుకు ఎవరిని బలపరచాలి ఉద్దేశంలో మోదీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాల దృష్ట్యా నేను కూడా భారతీయ జనతా పార్టీ నాకు బాధ్యత చెప్పింది. యువ మోర్చా ఎడ్యుకేషనల్ జిల్లా కన్వీనర్ గా దానికి సంబంధించి వీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఓటు వేయాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తెలిసిన విషయమే, 3 సంవత్సరాల నుంచి కూడా షెడ్యూల్ ఏరియా విషయంలో కష్టపడి తెలుగుతున్నాము. కానీ మా గిరిజనులు కనీసం అది గుర్తించలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నేను వేసినా సరే, గ్రామాలకు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం నా గిరిజన సోదర సోదరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయులుగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడుగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరి వచ్చాను. ఈ విషయం తెలియపడి వచ్చాను. ఉద్యోగులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మార్పు రావాలన్నా, మోదీ గారికి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత మన ఎంతో ఉంది. కావున నేను ఇది వరకు చాలా సార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలా సార్లు వ్యాఖ్యలు ఇచ్చి ఉన్నాను. ఇదే విషయం కమిషన్ ఆరోగ్య గారికి తెలియపరిచారు. ఆమె కుల ధృవీకరణని వాళ్ళు తేల్చారు. దానందరికీ కూడా మేము సేవలు గెలిపించాము. ఇప్పుడు ఎలక్షన్ మన 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జై ఆదివాసీ.